చంద్రబాబు నిర్వహించిన బంగారు బాల్యం బాలత్రువ గ్రామ సభ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ హాజరై మాట్లాడారు. ఎంత ఎక్కువగా చదువుకుంటే అంత ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుతున్నటువంటి ఈ అంశాన్ని కూడా గ్రామ సభలో ఎటువంటి ఎవరైనా ఈ అంశంలో గ్రామ సభలో చర్చించామండి. ప్రస్తుతానికి మేడం గారు మన తర్వాత మిడిల్లోనే డ్రాప్ అవుట్ అయ్యి అదే మిస్సింగ్ చిల్డ్రన్ అయితే లాస్ట్ ఇయర్ మన పంచాయతీలో ఈ విషయం కింద ఎవరైనా పిల్లలు ఉంటే తెలుపాల్సిందిగా చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మహిళా పోలీస్ ఉన్నారు, సో వాళ్ళు కూడా దాని గురించి ఇప్పుడు చెప్తారు ఈ రోజు మీటింగ్ లో. అదే మిగతా డిస్ట్రిక్ట్స్ కంటే ఇక్కడ మనకు బాల్య వివాహం అనేది ఎక్కువ జరుగుతున్నాయి. నిన్న ఒక కేసు మనకు మరియు తదుపరి చర్యలు కైగొంటాం. ఈ వల్నరబుల్ చిల్డ్రన్ అంటే ఏంటంటే ఏ రకంగా మనం దాన్ని రీచ్ అవ్వగలం అనే ఉద్దేశంతో ఈ గ్రామ సభ ఏర్పాటు చేశాము. అనాథ పిల్లలు మరియు లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ ఉన్న పిల్లలు వేదికలు అలంకరించిన గౌరవ కలెక్టర్ గారికి ముఖ్యంగా ఈరోజు మనము ఈ గ్రామ సభని గౌరవ కలెక్టర్ గారి సమక్షంలో జరుపుకుంటాం. ఇంకా ఏదైనా ఆర్గనైజేషన్స్ సంస్థల స్థాయిలో కానివ్వండి ఎక్కడైనా పంచాయతీలో ఎంతమంది ఉన్నారు అనేది గుర్తించి వాళ్ళకి మనం ఏమైతే చర్యలు తీసుకోవాల్సిన మరియు మిస్సింగ్ పిల్లలు అంటే ఆచూకీ కోల్పోయిన వాళ్ళు ఇది ఎక్కువ జరుగుతున్నాయి. దీన్ని మనం స్టాప్ చేయాలి. స్టాప్ చేయడానికి మనకు యాక్ట్ అనేది ఉంది, అవి అన్నీ ఉంది. ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అనేది దీంట్లో కావాలి. అప్పుడే మనము 100% సక్సెస్ అనేది అచీవ్. జువెనైల్ జస్టిస్ యాక్ట్ చిన్న పిల్లల కోసం ఒక యాక్ట్ ఉంది. దాంట్లో చిన్న పిల్లలతో ఎవరైతే సింగిల్ పేరెంట్ నాన్న ఉంటారు అమ్మ ఉండరు, అమ్మ ఉంటారు నాన్న ఉండరు, అటువంటి సింగిల్ పేరెంట్ ఒకే ఒక పేరెంట్ ఉన్న వారు పిల్లల అందరినీ కూడా ముఖ్యంగా మదర్ విధవ మా ఆమె తర్వాత ఆయన వదిలి వెళ్ళిపోయిన మదర్ ఉంటారు, వారు పిల్లలు ఉంటారు. తర్వాత ఆదివారం కుప్పల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దళిత విద్యార్థులకు ప్రభుత్వం తరఫు నుండి ఎక్స్గ్రేషియా వచ్చేటట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే దామచంద్ర జనార్దన్ హామీ ఇచ్చినట్లు దళిత నేత నీలనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్ వద్ద కుప్పల్లో మృతి చెందిన దళిత విద్యార్థులతో శవపేటికలతో వెళ్తూ మృతుల బంధువులు ఆందోళన చేపట్టారు. మృతి చెందిన దళిత విద్యార్థుల పట్ల ప్రభుత్వం అధికారులు చిన్నచూపు చూస్తున్నారని దళిత నాయక్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఐక్యవేదిక అధ్యక్షులు గంటా సుబ్బారావు, మానమాన జిల్లా కార్యదర్శి కాకుమాన రవి, మాల న్యాయవేదిక కన్వీనర్ చోప్రూరు సుజన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. లెటర్ ప్యాడ్ మీద ఏమన్నా రాసి లెటర్ ప్యాడ్ మరి ఇంకా ఎవరు సార్ సమాధానం? ఇది కార్యక్రమం అయిపోయింది, అందరూ పనులు నిన్న ఆదివారం కొప్పోలు వద్ద కొప్పోలు దళిత విద్యార్థులు ముక్కుపచ్చలాని విద్యార్థులు ముగ్గురు
రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటన మీద ఈరోజు జిల్లా ఎస్పీ మార్చి రోజున శవాన్ని పరిశీలించారు. తర్వాత జిల్లా కేంద్రమైన ఒంగోలుకి కోతవేడు దూరంలో ఉన్న కొప్పోలులో ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ ప్రాతినిధ్యం వస్తున్న ఒంగోలు నియోజకవర్గంలో 3 దళిత విద్యార్థులు చనిపోతే ఒంగోలు ఎమ్మెల్యే నిన్న ఒంగోలులో ఉండి కూడా పరామర్శించలేదు. కనీసం ఈరోజు ఉదయం కూడా కాకుండా అసెంబ్లీకి వెళ్ళిపోయారు. అదేవిధంగా ఈ జిల్లాలో ప్రాతినిధ్యం వస్తున్న దళిత సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాలవీరేంద్ర స్వామి కూడా కనీసం ఈ ముగ్గురు విద్యార్థుల మరణంపై మౌనం వహించాడు. దీని మీద కొప్పోలు దళిత బాధితులు ఆ 3 శవపేటికలతోటి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ వద్ద వచ్చి శవపేటికలను కలెక్టరేట్ ముందు పెట్టి బైఠాయించారు. తాము న్యాయం చేయాలని ఆ 3 విద్యార్థులకు ఎక్స్గ్రేషియా పండించాలని డిమాండ్ చేశారు. ఇంతలో తాలూకా ఎస్ఐ అజయ్ కుమార్ మరియు ఇంటెలిజెన్స్ ఎస్ఐలు, స్పెషల్ బ్రాంచి, తమిళలో ఉన్న తాలూకా ఎస్ఐలు మొత్తం సిఐలు వచ్చి వాళ్ళని భయభ్రాంతులు చేసి ఫోటోలు తీసి వీడియోలు తీసి భయభ్రాంతులకు గురి చేశారు. శవపేటికలు వ్యాన్లు ఎక్కి తీసుకెళ్లాలని హుకుం జారీ చేశారు. అంతలో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు వచ్చి అది ప్రభుత్వం ఎక్స్గ్రేషియా మేము తెలియజేస్తాము, మీరు శవాలను వెంటనే తీసుకెళ్లాలని చెప్పి ఆయన సమాధానం సాగాడు. ఇంతలో విషయం తెలుసుకున్నాను నేను అదేవిధంగా మాల న్యాయవేది కన్వీనర్ చేబ్రోలు విజన్ రాజు మరియు గిరిజన నాయకుడు గంటా సుబ్బారావు, అదేవిధంగా మాలమాన నాయకులు రాఘమోహన్ రవి, మక్కిర మరకుమారు మేమంతా కలిసి వచ్చి డిఎస్పీ గారితో మాట్లాడడం, పోలీస్ అధికారులతో మాట్లాడడం, వాళ్ళ ఎక్స్గ్రేషియా రాకుండా ప్రకటన రాకుండా చేయడం కరెక్ట్ కాదని చెప్పి చేసాము. గతంలో ఈనాడు రామోజీరావు చనిపోతే ₹1 పెట్టి చంద్రబాబు ప్రభుత్వం వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించింది. అదేవిధంగా ఇటీవల తెనాలి మరియు చిత్తూరులో దళిత మరణాల హత్యలకు గురైతే మా హోంమంత్రి అనిత వచ్చి 10 లక్షల ఎక్స్గ్రేషియా స్వయంగా చెక్కులు చెల్లింది. ఇక్కడ 3 విద్యార్థులు మరణిస్తే ప్రభుత్వం స్పందించలేదు. కనీసం ఒంగోలు తహసీల్దార్ వాసు తొంగు చూడలేదు. అక్కడికి ఒంగోలు ఆర్టీఓ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేటు కనీసం పరామర్శించలేదు, కలెక్టర్ స్పందించలేదు. అంటే ప్రభుత్వం అంటే పోలీసులు కాదు, పోస్ట్ మార్టం చేయించడం కాదు. కాబట్టి వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేసాము. అందరు నేను జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే వెంటనే డిఆర్ఓ ఓబులేస్ గారిని ఇక్కడ పంపించింది. తర్వాత డిఆర్ఓ గారు కూడా నేను మాట్లాడడం జరిగింది. అంటే ఎక్స్గ్రేషియా అంటే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రకటించేది ఒక రకంగా ఉండేది. ఎమ్మెల్యేలకు ఇంట్రెస్ట్ లేకపోతే జిల్లా కలెక్టర్ స్వయంగా ముఖ్యమంత్రి గవర్నమెంట్కి రాసి ఎక్స్గ్రేషియా తెప్పించచ్చు, లేదా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా ఎక్స్గ్రేషియా అయిపోయచ్చు. కాబట్టి చనిపోయిన 3 కుటుంబాలు 3 విద్యార్థులకి 15 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశాము. తర్వాత బాధితుల శవాలను కొప్పోలు తీసుకెళ్లారు. ఈ విధంగా జరగకపోతే వచ్చే సోమవారం కలెక్టరేట్ ఛాంబర్ వద్ద ఆందోళన చేస్తామని చెప్పి మేము డిఆర్ఓకి తెలియజేసాము. సాయంత్రం 5:30 ప్రాంతంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారు నాకు ఫోన్ చేసి నిన్న తన ఇంట్లో పూజ కార్యక్రమం వల్ల రాలేకపోయినని, ఉదయం హడావుడిగా అసెంబ్లీకి వచ్చానని, నేను ఈ విద్యార్థుల ఎక్స్గ్రేషియా విషయం సీఎంతో సీఎం దృష్టి తీసుకెళ్ళి వారికి న్యాయం చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుల్లాయి స్వామి డిమాండ్ చేశారు. స్థానిక మల్లయ్యలింగం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, పవన్ కుమార్, కార్తీక్, జైన్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా 20 అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ ప్రకాశం జిల్లా 20వ మహాసభలు మరి 19వ తేదీన పొదిలి పట్టణంలో మరి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ మహాసభలకు విద్యార్థి లోకమంతా పెద్ద ఎత్తున హాజరై
విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ నెల 27, 28, 29, 30 తేదీలలో విజయనగరంలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలు కూడా మరి జరగబోతున్నాయి. ఈ మహాసభలకు కూడా ప్రకాశం జిల్లా నుంచి పెద్ద ఎత్తున విద్యార్థి లోకం హాజరు కావాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితిగా మరి విద్యార్థి లోకానికి పిలుపునిస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ విద్యార్థులకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో అనేకమైనటువంటి విద్యార్థి లోకానికి హామీలు ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము అధికారంలోకి వస్తే మరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఇవాళ అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ఏమాత్రం కూడా మాట్లాడలేదు. మరోవైపు పీజీ విద్యార్థులకు శాపంగా మాటివంటి జీవో నెంబర్ 77 రద్దు చేస్తామన్నారు. మరి తక్షణమే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుకున్నటువంటి విద్యార్థులకు దాదాపు 3,580 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అవి విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మొన్నటికి అసెంబ్లీ సమావేశాలలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు మేము విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆ హామీని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు మీరు ఫీజు రీయింబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి రాలేదు, మాకు ప్రభుత్వం నుంచి సిస్టమైనటువంటి హామీ ఇస్తేనే మీకు సర్టిఫికేట్లు ఇస్తాం, లేదంటే పరీక్షలకు అనుమతి ఇస్తామని చెప్పి విద్యార్థులపైన ఒత్తిడి తీసుకొని వస్తూ ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా మీరు ఇచ్చేటువంటి హామీ పైన ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల, డిగ్రీ కళాశాల, పీజీ కళాశాలకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాల. గత ప్రభుత్వంలో ఏదైతే పెండింగ్లో ఉందో ఆ వసతి బకాయిలు ఫీజు రీయింబర్స్మెంట్ మేము విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలకు ఒక జీవో కూడా ఇవ్వాలని చెప్పి ఏఎస్ఎఫ్గా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు పట్టణ కేంద్రంలోనే ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల కానీ, డిగ్రీ కళాశాల కానీ లేదు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి నూతన జిల్లా కేంద్రంగా ఏర్పడబోతున్నటువంటి మార్కాపురంలో కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల లేకపోవడం బాధాకరం. మరి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గ 8 నియోజకవర్గాలు ఉంటే 8 నియోజకవర్గాల హెడ్ క్వార్టర్లలో కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలా. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి 38 మండల కేంద్రాలలో కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్గా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ప్రకాశం జిల్లాల పునర్విభజనలో భాగంగా నూతనంగా 26 జిల్లాలు ఏర్పడితే చాలా జిల్లాలకు విశ్వవిద్యాలయాలు కేటాయించడం జరిగింది. ఈ ప్రకాశం జిల్లాకు కూడా టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీ కేటాయించినప్పటికీ సొంత భవనాలు ఎక్కడ కూడా లేవు. మరి తక్షణమే సొంత భవనాలు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకాశం యూనివర్సిటీకి నిధులు కేటాయించి అభివృద్ధి చేపట్టాలని చెప్పి ఏఎస్ఎఫ్గా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ శిథిల వ్యవస్థలో వచ్చేటువంటి హాస్టల్ సమస్యలు కూడా హాస్టల్ భవనాలు కూడా నూతన భవనాలు ఏర్పాటు చేయాలి. ఇవాళ నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి విద్యార్థులకు కేవలం 52 రూపాయల హాస్టల్ మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు ఇస్తున్నప్పటికీ ఇవాళ హత్యలు చేసి, మర్డర్ చేసి, మానభంగాలు చేసి జైలు జీవితాలు అనుభవిస్తున్నటువంటి ఖైదీలకు రోజుకు 100 రూపాయల పైగా రాష్ట్ర ప్రభుత్వం మరి బడ్జెట్ కేటాయిస్తూ ఉంది. హాస్టల్ విద్యార్థులకు 52 రూపాయలు ఎందుకు కేటాయిస్తామని చెప్పి మేము అడుగుతాను. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను టీడీపీ రాష్ట్ర నాయకులు, ప్రపంచ ఆర్యవేశ మహాసభ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ సుబ్బారావు గుప్తా ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి జ్ఞాపకం అందజేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు గుప్తా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులకు గురయ్యానని ఈ సందర్భంగా తెలిపారు. త్వరలో నామినేట్ పదవులకు సంబంధించి నారా లోకేష్కు వినతిపత్రం అందజేసినట్టు సుబ్బారావు గుప్తా తెలిపారు. నమస్కారం. ముందుగా మై కేబుల్ ప్రేక్షకులకి, ఒంగోలు ప్రజలకి శుభాభినందనలు. ఈ కూటమి ప్రభుత్వం రావడంలో ఎవరైతే ఈ రాష్ట్రంలో యువతకి భవిష్యత్తు చూపిస్తానని చెప్పు అల్లు పెరగని పోరాట యోధుడిగా 4000 కిలోమీటర్లు తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తర్వాత ఆయన సొంత కాన్స్టిట్యున్సీ అయినటువంటి మంగళగిరి కాన్స్టిట్యున్సీకి నారా లోకేష్ గారు రావడం జరిగింది. ఆయన ఏదైతే
మొక్కు చెల్లించుకోవాలన్నాడో ఆ గుడి యొక్క 500 మెట్లు ఎక్కి 500 మెట్లు దిగి అక్కడ పూజ చేయించుకొని రావడం జరిగింది పానకాల స్వామి గుడిలో. ఆ సందర్భంలో మేము కలవడం జరిగింది. కలిసి ఆయన 2029లో ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రానికి ఆకాంక్షిస్తూ ఒక ప్రజాకవి మా మిత్రుడైనటువంటి మొగలి దేవప్రసాద్ ద్వారా ఒక పాట రాపించాము. దాన్ని హైదరాబాద్లో వేపూరు సోమన్ చేత పాడిస్తున్నాం అత్తర్లో. దాన్ని ఒక ఫ్రేమ్ లాగా తయారు చేసి జ్ఞాపికగా అందజేశాము. నేను కంపల్సరీ చదువుతాను గొప్పది ఇంటికి పోయాక అన్నాడు. అలానే నాకేదైతే గతంలో కష్టాలు పడ్డాను నష్టాలు పడ్డానో అది టీడీపీల గతంలో వాళ్ళ పార్టీ కోసం ఎంత చేశానో అన్ని విషయాలు ఆయనకు తెలుసు. దాని మీద నేను గతంలో గంజాయి కేసప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ ఇచ్చి నన్ను బయటికి తేవడం జరిగింది. ఆ కృతజ్ఞతతో మళ్ళీ ఆయన్ని చంద్రబాబు గారిని 2-3 సార్లు కలవడం జరిగింది. నేను లోకేష్ గారు కూడా వివరించాను. నాకు నామినేటెడ్ పదవి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ కానీ ఏదైనా ఇవ్వమని చెప్పి కోరుతూ విజ్ఞాపన పత్రం ఇవ్వడం తెలియజేశాము. దానికి ఆయన సానుకూలంగా స్పందించాడు. ఆ కార్యక్రమంలో ఏంటంటే మేమంతా కలిసి భాగస్వామ్యంగా నజీర్ అహ్మద్ కావచ్చు, పోవాడ సుబ్బయ్య కావచ్చు, క్రాంతి కావచ్చు, చిన్ని అని మన దశరాజపల్లి అలానే కోటిరెడ్డి అందరం కలిసి పోవడం జరిగింది. మొన్న ఆయన కలవడం చాలా ఆనందంగా ఉంది. ఏదైనా మంచి రోజులు రావాలని ప్రభుత్వం బాగా సాగాలని కోరుకుంటున్నాం. యువనేత నారా లోకేష్ గారిని కలిసి అభినందనలు తెలియజేసాం. అతను శక్తివంతం లేకుండా చేస్తున్న రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి అభివృద్ధి పదంలో ప్రతిరోజు కష్టపడుతున్నాడు అనేది మీ పూర్వకంగా తెలియపరుస్తున్నాము. ఇట్లాగే కూటమి ప్రభుత్వం సస్యశ్యామలంగా సాగాలని, జనాలందరి మనల్ని పొందుతూ ఇంకా ముందుకు పోవాలని, భావి ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని చూడాలని తాపత్రయంతో మేమందరం యువతతో ముందుకు సాగుతున్నాము అని తెలియజేస్తాం. నేను కూడా పార్టీలో మన పార్టీ ఎలక్షన్స్ ముందుగానే నేను కూడా చేరాను పార్టీలో. అంతకుముందు లోకేష్ గారి పాదయాత్రలో కూడా లోకేష్ గారిని ఒకసారి కలిశాను. ఆయనతో ఆయన మీద అభిమానంతో ఒకసారి మేము అందరం కలిసి ఒక పాట రాయించాము. ఆ పాట చాలా బాగుంది. చాలా అది రేపు పాడించాలని ఒక అభిప్రాయంతో మేము పాటిస్తాము. దాన్ని కూడా దాని మీద ప్రజెంట్ మాట్లాడడం జరుగుతుంది. అతనికి బహుమతిగా ఈ పాట పాడించి మేము మా అభిమానంతో ఆయనకి ఇస్తాం. ఒంగోలు స్థానిక కొప్పలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 చిన్నారులు మృతి చెందారు. ఒంగోలు నుంచి కొప్పలు వెళ్తున్న స్కూటీని నీళ్ళ ట్యాంకర్ గుద్దడంతో 20 చిన్నారులు అక్కడికక్కడ మృతి చెందారు. మరో చిన్నారి హాస్పిటల్ తరలించగా చికిత్స చేస్తుండగా మృతి చెందారు. కొప్పలు దళిత కాలనికి చెందిన 17 సంవత్సరాల యశ్వంత్, 13 సంవత్సరాల వికాస్, 10 సంవత్సరాల విశాల్ ముగ్గురు కలిసి స్కూటీపై ఒంగోలు వచ్చి దుస్తులు కొనుక్కొని తిరిగి కొప్పలు పోతుండగా స్థానిక ఆంజనేయ దేవాలయం వద్ద నీళ్ళ ట్యాంకరు వాహనాన్ని ఢీకొనడంతో 20 చిన్నారులు అక్కడక్కడ మృతి చెందగా మరో చిన్నారి ఒంగోలు హాస్పిటల్లో చికిత్స చేస్తుండగా మృతి చెందారు. 3 చిన్నారులు వారి కుటుంబాలు విషాదఛాయలు మునిగిపోయాయి. మృతదేహాలను చూసేందుకు కొప్పల నుంచి కాలనీ వాసులు రిమ్స్ హాస్పిటల్ తరలి వచ్చారు. కుటుంబ సభ్యుల ఆత్మనాదంతో రిమ్స్ హాస్పిటల్ మారుమోగిపోయింది. ఒంగోలు నగరం మీద గంగాడి చేత చిన్నారి బంధువులను ఓదార్చారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలనాగేంద్ర మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ కార్పొరేటర్ బెంగళూరు నర్సయ్య, బహుజన ఐక్యవేదిక అధ్యక్షులు గంటా సుబ్బారావు, మాలమాన నాయకులు దేవరపల్లి రమణయ్య, కాకుమాన్ రవి తదితరులు బాగున్నారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మళ్ళీ అది మీరు 5 దాస్ టైమింగ్
ఎన్ని గంటలు చేశామని నేను రిపోర్ట్ మీద రాసాను. ఆ టైమింగ్ గురించి రిక్వెస్ట్ టైమింగ్ తర్వాత పిఎం టైమింగ్ పిఎం టైమింగ్ గురించి వాళ్ళకే తెలుస్తారు. ఆ టైమింగ్ మమ్మల్ని కోర్టు అడుగుతుంది. కోర్టు వస్తుంది కుప్పలు చెందిన ముగ్గురు దళిత విద్యార్థులు యువత వాటర్ ట్యాంక్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. వీళ్ళు ముగ్గురు పేద యువత కాబట్టి వీళ్ళకి వెంటనే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 10వ డివిజన్లో కుప్ప చెరువు దగ్గర భారీ యాక్సిడెంట్ జరగడం, వాటర్ ట్యాంక్ని వాళ్ళు ఓవర్టేక్ చేయబోయి చాలా చిన్న వయసు, రేషన్తో విషయాలు వికాస్ వాళ్ళ పేరు. ఒక అబ్బాయి అయితే నాకు 12 ఇయర్స్ అవుతుంది, 16 ఏళ్ళు. వీళ్ళు ట్యాంక్ నింపుకొని స్పాట్ డెడ్ ఇద్దరు. ఒక అబ్బాయిని అయితే రేషన్ అయితే కిమ్స్లో జాయిన్ చేశారు, కానీ మరి అబ్బాయి ప్రాణం కూడా వెళ్ళలేకపోయాడు. నిజంగా చాలా దురదృష్టకరం. ఆ తల్లికి భర్త లేడు, ఉన్న ఇద్దరు పిల్లలు కూడా చనిపోవడం, మరి వాళ్ళ నాయనమ్మ వీళ్ళందరి యొక్క హృదయ విదారకంగా ఉంది. వాళ్ళు చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం. మరి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసి సహాయం చేసే విధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఏదేమన్నా నేను ఒక మాత్రం చెప్పగలనండి, మనము 2 వీలర్స్లో అది ప్రయాణం చేసేటప్పుడు కంపల్సరీగా మీరు హెల్మెట్ వాడుకోండి. తలకు గాయం తగిలిందంటే ఎంత ప్రమాదమో. మరి ఆ తల్లి 2 బిడ్డలను కోల్పోయిన తల్లి యొక్క బాధ్యత చూడలేకపోతున్నాను. మరి పిల్లలు కూడా జాగ్రత్త, మగపిల్లలు ముఖ్యంగా యూత్లో ఉండే పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను మీడియా మొత్తంగా కొన్ని తెలియజేస్తున్నాను. అయితే ఇది వాటర్ ట్యాంక్ అబ్బాయి మరి ఏదో తాగి అది నడిపాడని చెప్పేసి అప్పుడు దాని గురించి కూడా మరి తగిన చర్యలు తీసుకోవాలని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి మరి వాడి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని, అలాగే వీళ్ళ యొక్క కుటుంబానికి కూడా మరి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అప్డేషన్ కూడా రావాలని. ఎస్సీ కాలనీ న్యూ అంబేద్కర్ నగర్ సంబంధించిన 3 పిల్లలు, చదువుకునే పిల్లలు. ఒక అబ్బాయి ఇంటర్మీడియట్, ఒక అబ్బాయి 9th క్లాసు, ఒక అబ్బాయి 6th క్లాస్ చదువుతున్నారు. వాళ్ళు బండి మీద వస్తూ కుప్పూలు ఎంట్రన్స్లో గుడి దగ్గర యాక్సిడెంట్ జరిగింది. మా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని చెప్పేసి కోరుతామని అనుకుంటున్నాము. అది మాకు ఏదో టైం ఏదో బాగోలేదుంటుంది. చిన్న పిల్లలు చదివిపోయిన అన్న మా ఊరు మొత్తం ఇక్కడే ఉంది. ఇది చాలా దురదృష్టకరమైన విషయము. ఈ గురించి మనం మాట్లాడాలంటే మాటలు కూడా రావడం లేదు. వాస్తవంగా ఏంటంటే ఊళ్ళో ఎంతో సందర్గా ఒక ఫంక్షన్ కూడా ఉంది. ఆ ఫంక్షన్ కూడా రిటర్న్ కాకుండా ఊరు మొత్తం ఇక్కడే ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక వర్గీకరణ క్రిమినల్ తీర్పును రద్దు చేయాలని మాల యువసేన వ్యవస్థాపకులు, దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చప్పిడి వెంకటరావు ఉన్నారు. మంగళగిరి పట్టణంలోని ప్రెస్ క్లబ్ నుండి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మాల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. ఎస్సీ ఎస్టీల రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ క్రిమినల్ తీర్పును రాజ్యాంగ వ్యతిరేకమైనదన్నారు. ఈ కార్యక్రమంలో సమావేశంలో అంబేద్కర్ ఆసియా సమాజ్, దండాల కృష్ణ, ఎస్ఎన్బాబు నియోజకవర్గ మాల సంఘ నాయకులు బల్ల డేవిడ్, వేమ బాలకోటి, పిల్లి కోటేశ్వరరావు, మట్టికుంట రామంజీ, బలికుర సుబ్బయ్య, పారాబత్తిన పేరయ్య, పాముల సుబ్బారావు తదితరులు బాగున్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల పైన గత నెల ఆగస్టు 1న సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు ఎస్సీ ఎస్టీలని
వర్గీకరణ చేస్తూ క్రిమినల్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుని మాల సంఘాలు, దళిత సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉద్యమాలు చేపట్టినాయి. ఈ క్రమంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎస్సీ ఎస్టీల పైన, రిజర్వేషన్ల పైన వర్గీకరణ తీర్పుని అనుసరిస్తూ అందులో భాగంగా రాజీవ్ రంజన్ మిశ్రా అనే ఒక ఐఏఎస్ రిటైర్డ్ అధికారిని ఈ యొక్క ఏకసభ్య కమిషన్ నియమించడం జరిగింది. ఈ కమిషన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ కమిషను ఇతను ఆర్ఎస్ఎస్ భావాలతోటి మోడీ యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వ్యక్తి. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ మిశ్రా అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి. అందువల్ల మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అది కాకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పేసి మేము పోరాటాలు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు దానికి విరుద్ధంగా ఈ కమిషన్ వేయటాన్ని కేవలం మాలల్ని అణిచివేయటానికే అని మేము భావిస్తూ ఉన్నాము. ఇది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ ఏకసభ్య కమిషను గణాంకాలు లేకుండా ఎట్లా చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కొలగణాలు లేకుండా ఈ కమిషన్ వచ్చి ఏ ప్రాతిపదికన మీకు రిపోర్ట్ ఇస్తాడు? గతంలో రామచంద్రరాజు కమిషన్ని సబ్మిట్ చేస్తే కొట్టేసింది. అంతేకాకుండా ఉషాబేరా కమిషన్ కూడా కొట్టేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఆల్రెడీ నేషనల్ వైడ్గా ఎస్సీ జాతీయ కమిషన్ ఒకటి ఉంది. జాతీయ కమిషన్ ఉండగా మీరు కొత్తగా రాష్ట్రంలో కమిషన్ వేయటాన్ని అది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకం. మీరు ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకే మీరు కమిషన్ వేయాలి తప్ప మీరు సొంతగా వేయటం అనేది అది రాజ్యాంగ విరుద్ధం. అందుకనే గతంలో కూడా మీరు 97లో కూడా మీరు రాజ్యాంగాన్ని వ్యతిరేకించినటువంటి ఈ యొక్క వర్గీకరణ జీవోని సుప్రీంకోర్టు కొట్టేసింది. అదేవిధంగా ఇప్పుడు ఏకసభ్య కమిషన్ కూడా మేము హైకోర్టులో సవాల్ చేస్తూ ఉన్నాం. ఈ తీర్పుని మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా నువ్వు ఎంఆర్పిఎస్ మాదిగ నాయకుల యొక్క బ్లాక్మెయిల్కి, మాదిగ బ్లాక్మెయిల్కి నువ్వు శిరసావహించి డిఎస్సి కొన్ని సంవత్సరాలుగా నిరుద్యోగులు అన్ని వర్గాల వారు ఎదురు చూస్తూ ఉంటే నిరుద్యోగులు నువ్వు డిఎస్సిని ఆపటంలో నీ దురుద్దేశం ఏంటనేది బహిర్గతం చేయాలి. అంతేకాకుండా అందరూ ఎస్సీలే కాదు, ఎస్సీలో ఉన్న మాలలే కాదు, బీసీలో ఉన్న నిరుపేదలు, ఓసీలో ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా ఈ యొక్క వయోపరిమితి దాటిపోతే అందరూ నష్టపోతారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా బీసీలో ఉన్న నిరుద్యోగులు, ఓసీలో ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా ప్రయాసం వాళ్ళందరూ కూడా ఈ యొక్క విషయాన్ని ఖండించాలని చెప్పేసి, అదేవిధంగా మీరందరూ కూడా మాలు చేసే పోరాటంలో మీరందరూ భాగస్వామ్యం కావాలని మేము కోరుతా ఉన్నాము. అంతేకాకుండా వేలాది మంది, లక్షల మంది నిరుద్యోగులు వయోపరిమితి దాటితే వాళ్ళందరూ కూడా నష్టపోతారు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు డిఎస్సి అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా మాదిగల్లో ఉన్నటువంటి మేధావులు, మాదిగ ఉద్యోగస్తులు కూడా మొత్తం మీ పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అయింది. కాబట్టి మీరు కూడా ఈ కమిషన్ వ్యతిరేకించాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాము. అంబేద్కర్ వాదులతో పాటు మీరందరూ, ప్రజలందరూ కూడా ఈ యొక్క వాదనని మీరందరూ కూడా స్వాగతించాలని చెప్పేసి మేము దళిత సంఘాల నుంచి, మాల సంఘాల నుంచి మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.